రాజస్వామి వారికి కాళికాదేవికి పోటీ జరిగింది. ఇద్దరిలో ఎవరు ఎక్కువ తాండవము చేయగలరు అంటే, స్త్రీ చేస్తే తాండవము అనరు, లాస్యము అంటారు. ఎవరు చేయగలరు దీన్ని? నాకు తెలిసినంత వరకు విశాఖపట్నంలో సంపత్ కుమార్ బృందం అని ఒకటి ఉండేది. మహానుభావుడు ఆంధ్రజాలరీ చేస్తుండేవారు ఆయన. నేను ఆ రోజుల్లో విశాఖపట్నంలో ఉద్యోగం చేసేవాడిని. ఇంటికి వచ్చేస్తూ సాంబమూర్తి కళామందిరంలో కూర్చుంటే నిజంగా ఆయన ఆ జాలరీ వేషంలో ఆ పడవ ఆ సముద్రంలో తెడ్డు వేస్తూ వెడుతున్న దృశ్యాన్ని చేసేవారు. అద్భుతం. మహానుభావుడు ఉమాసంపత్ అని ఆయన భార్య గారు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఇది చేస్తుండేవారు. ఈ తాండవము లాస్యము ప్రదోష వేళలో నిజంగా కైలాస పర్వతం మీద ఉన్నట్టు ఉండేది. అది చేసినప్పుడు శంకరుడు ఎలా నర్తిస్తే కాళిక అలా నర్తించింది. అసలు ఇద్దరిలో ఎవరు నటరాజని పిలవాలి అన్న విషయం తేలలేదు. ఈ స్థితికి వెళ్ళిపోయిన స్థితిలో శంకరుడు ఏం చేశాడంటే, ఇంకా అక్కడే పళ్ళెంలో ఉన్న కుంకుమనందు తన బొటనవేలిని ముంచి ఎత్తి కాళికాదేవి యొక్క లలాటమునందు బొట్టు పెట్టాడు అని నేను చదివిన విషయం మీకు ప్రస్తావన చేస్తున్నాను. కానీ స్త్రీ పురుషుడి ముందు అంత పైకి కాలెత్తి లలాటమును తాకదు కనుక సిగ్గుపడి కాళికాదేవి నిలబడిపోయింది. ఇప్పుడు నటరాజమూర్తిగా శంకరుడికి అభిషేకం చేశారు. నటరాజమూర్తి అంటే దాని స్థితి వేరు. అసలు సృష్టి స్థితి ప్రళయకర్తగా శివుడు ఉంటే దాన్ని నటరాజస్వామి అంటారు. ప్రతి కదలిక ఆయనదై ఉంటుంది. అటువంటి నటరాజస్వామిగా కనక సభలో ఉంటాడు. అదే స్వామి ఆకాశలింగంగా అంతరాలయంలో ఉంటాడు. ఆకాశలింగం అంటే మీరు చిదంబరం వెడితే మీ దగ్గర మారేడు దళాలతో ఉన్నటువంటి మాలలు తీసుకుంటారు, తీసుకెళ్ళి ఓ గోడ మీద వేస్తారు. వేస్తే పాపం కొంచెం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, శివలింగం ఎక్కడండి శివలింగం ఎక్కడండి అని ఇలా ఇలా చూస్తూ ఉంటారు. చూస్తుంటే ఆఖరికి వాళ్ళు ఇంకా పదండి అయిపోయింది పూజ అంటారు. అయిపోయింది పూజ అంటే అసలు శివలింగమే కనపడలేదు. ఇంత దూరం వచ్చిన వాళ్ళు బెంగెట్టుకుని అసలు శివలింగం ఏదండి అంటారు. అంటే వాళ్ళు ఇదే శివలింగం అని గోడ చూపిస్తారు. ఇదేమిటి ఇది శివలింగం ఏమిటి అనుకుని వెళ్ళిపోతే అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, అర్థం కాకపోతే అది చిదంబర రహస్యం అండి అంటారు. చిదంబర రహస్యం అంటే ఏమిటంటే, ఆకాశము అంటే అంతటా వ్యాప్తి చెందినది. అంతటా ఉన్న శివుణ్ణి ఎక్కడున్నాడని మళ్ళీ ప్రత్యేకం మీరు చూపిస్తారు. అందుకని అక్కడ ఏం ఉండదు, గోడ ఉంటుంది, దానికే పూజ అంతే. అంతటా ఉన్నాడు, అది లోపల తెలుసుకుని పూజ చేయడం. కాబట్టి చిదంబరం ఆకాశలింగం, శ్రీకాళహస్తి వాయులింగం మీకు తెలుసు. అక్కడ రెండు జ్యోతులు వెలుగుతుంటాయి ఎప్పుడు. మనకి సైన్స్లో ఏమిటంటే, ఆక్సిజన్ లేకపోతే దీపం నిధనం అయిపోతుంది అని. అందుకని విదేశీయులకి ఎంతసేపు కూడా మనకి ఉన్నటువంటి ఆరాధనా విధానాన్ని వాళ్ళు హేతువులు చూడడానికి ప్రయత్నించేవారు. కాబట్టి విదేశీ పరిపాలనలో ఏం చేశారంటే, శ్రీకాళహస్తిలోకి గాలి రాకుండా దేవాలయాన్ని మూసేశారు. ఆక్సిజన్ అయిపోతుంది కదా, అప్పుడు ఈ దీపాలు ఏమవుతాయో చూద్దామని. ఎన్ని రోజులైనా ఆ దీపాలు అలా వెలుగుతూనే ఉన్నాయి. గాలిలో ఆక్సిజన్ అయిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి పరికరములు చూపిస్తున్నాయి, కానీ దీపాలు మాత్రం వెలుగుతున్నాయి. ఏ గాలి లేకపోయినా రెండు దీపాలు గాలి కొట్టుకుంటున్నట్టు ఇలా కొట్టుకుంటుంటాయి ఇప్పటికీ. అలా వాయురూపుడైనటువంటి పరమాత్మ శివుడే అని చూపించడం కోసమే శ్రీకాళహస్తిలో వాయులింగం.